డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఆధ్వర్యంలో మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధనలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒట్టూరు కిషోర్ యాదవ్, రాష్ట్ర మహిళా నాయకురాలు ఈద రత్నశ్రీ, పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కటకం జయరామయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఎవరు ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆశయాలు, ఆయన రాసిన రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని మంచి స్ఫుటతో నిర్మించి ఈ దేశానికి ఒక దిశ దశ నిర్దేశాన్ని చూపించిన నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఈరోజు జరుగుతున్న దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంది, ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఈరోజే చూసాం పేపర్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఒక ఉద్యోగస్తుల్ని, ఎమ్మెల్సీలని, రాజ్యాంగ పదవులు ఉండేవాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ ఈనాటి కూటమి ప్రభుత్వం వారిని అణగదొక్కుతున్న విధానం. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఒక మహానేత, భారత జాతి